పాపం నరకం అంటే ఎట్టుంటుందో ఆ కోర్టులో ఉన్నటువంటి మ్యాజిస్ట్రేట్లను చూస్తే తెలుస్తుంది, జడ్జిలను చూస్తే తెలుస్తుంది, అందులో స్టాఫ్ని చూస్తే తెలుస్తుంది. టాయిలెట్కి కూడా నరకం అనిపిస్తారండి వాళ్ళు. తిండికి నరకం, టాయిలెట్కి నరకం, మంచినీళ్ళకి నరకం. జైళ్ళల్లో ఉన్న ఖైదీల కంటే దారుణంగా ఉంటుంది వాళ్ళ జీవితం పాపం. అంత అనుభవిస్తున్నారు వాళ్ళు, కానీ వాళ్ళ సమస్యను పట్టించుకునేవాళ్ళు లేడు. అసలు చూడాల్సింది అయ్యి. కానీ ఒకటి సార్, ఆఫ్టర్ ఒకవేళ నిజంగా ఇది అమలు చేసేస్తే, నేరాలు ఉన్న వాళ్ళందరి మీద శాశ్వతంగా నిషేధం ప్రకటించేస్తే, ఎందుకంటే ఇప్పుడు నేరం చేసినోడే చట్టసభలో చట్టం చేస్తాడనే ప్రశ్న ఏజ్ అవుతుంది కాబట్టి, తర్వాత దీనివల్ల ఏమన్నా మార్పు వస్తుందా? ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టాలను అమలు చేసే వాళ్ళకి అంటూ ఒక అధికారం, లేదంటే వీళ్లే చట్టాలు అమలు చేయాలి, నేరస్తులు రేపు నుంచి చట్టసభల్లో అడుగు పెట్టకూడదు, ఇవన్నీ జరిగిపోతే మనం ఒక అద్భుతమైన మార్పు ఏమన్నా చూస్తాం. రాంగ్ ప్రిడిక్షన్ అంటున్నా నేను. లాలూ ప్రసాద్ యాదవ్కి జైలు శిక్ష పడింది, శిబు సోరెన్కి జైలు శిక్ష పడింది, మరి ఆగట్లేదే. పూలన్ దేవికి జైలు శిక్ష పడ్డాకే కదండి ఆవిడ తీసుకొచ్చి ఎంపీగా గెలిచింది. పూలన్ దేవి ఏది పసిగొట్టు నేలకేసి కొట్టి చంపిన అమ్మాయి. మరి ఎక్కడుంది వ్యవస్థ? ఇవి నేను అంటోంది అదే. వీళ్ళు ఏమంటున్నారు, కోర్టే తీర్పి ఒక్క నెల జైలు శిక్ష పడ్డా సరే అని. కానీ దానికి ముందు నీ వ్యవస్థలు బాగు చేయి. వ్యవస్థలు బాగు చేయకుండా చేస్తే నిన్ను అడ్డం పెట్టుకుని రేపు పొద్దున ప్రత్యర్థులను తొక్కేస్తారు వీళ్ళు. వ్యవస్థలు బాగు చేయి.